మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఉన్నదే చిన్న పూరిల్లు, అది కాస్త గాలి దుమారానికి కూలిపోయింది. దీంతో ఆ వృద్ధ దంపతులకు గూడు చెదిరిపోయింది. ఒకప్పుడు గౌరవంగా బతికిన జీవితం ఈరోజు ఒక ముద్ద అన్నం, నీడనిచ్చే ఇంటి కోసం, అండ కోసం ఎదురుచూస్తున్న జీవితం. వృద్ధ దంపతుల వేడిక గుంతకల్లు పట్టణం, శ్రీలంక కాలనీ కథనం ఇది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని శ్రీలంక కాలనీలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. ఒకప్పుడు కష్టపడి పనిచేసి గౌరవంగా జీవించిన ఈ కుటుంబం ఈరోజు జీవనాధారం లేక నిస్సహాయ స్థితిలో రోజులు గడుపుతోంది. బాలకృష్ణ మునుస్వామి అనే వ్యక్తి గతంలో గుంతకల్లు కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లులో పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవారు. శ్రీలంక నుండి శరణార్థులుగా వచ్చిన సమయంలో భారతదేశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన కృషితో గౌరవప్రదమైన జీవితం గడిపారు. అయితే కాలక్రమేణా మిల్లు మూతపడడంతో ఆయన ఉపాధి కోల్పోయారు. అనంతరం కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగించినప్పటికీ వయస్సు పెరగడం, అనారోగ్యం మరియు ప్రమాదవశాత్తు గాయాల కారణంగా ప్రస్తుతం పనికి పూర్తిగా దూరమయ్యారు. నివాస పరిస్థితి ఆందోళనకరం. ప్రస్తుతం ఈ వృద్ధ దంపతులు నివసిస్తున్న ఇల్లు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ప్లాస్టిక్ కవర్లతో కప్పిన తాత్కాలిక షెడ్డు, చెదలు పట్టిన గోడలు, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పైకప్పుతో జీవిస్తున్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పైకప్పు కింద జీవిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఇంట్లోకి నీరు చేరడం, రాత్రి వేళలు నిద్రపోవడం కూడా కష్టంగా మారుతోంది. ఆహార సమస్య తీవ్రం. వారికి స్థిరమైన ఆదాయం లేకపోవడంతో
రోజువారీ ఆహారం కూడా సమస్యగా మారింది. వంట చేసుకోవడానికి గ్యాస్, సరుకులు లేవు. పక్కింటి వారి సహాయంతో అప్పుడప్పుడు లభించే ఆహారంతోనే జీవనం సాగుతుంది. మునుస్వామికి ప్రమాదం జరిగినప్పుడు అతని మనవరాలు ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పుడు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఈ పరిస్థితిని గమనించి నెలకు 4,000 తన సొంత ఖర్చుతో వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దానికి ఆ కుటుంబం మొత్తం కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇది కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ వారి అవసరాలకు పూర్తిగా సరిపోవడం లేదు. ప్లాస్టిక్ కవర్లను పైకప్పుగా వేసుకుని నివసిస్తున్న ఈ కుటుంబానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రస్తుతం ప్రభుత్వం పేదలకు ఇళ్లను అందిస్తున్న తరుణంలో ఈ వృద్ధ దంపతులు కూడా తమకు ఓ సురక్షితమైన ఇల్లు కేటాయించాలని కోరుతున్నారు. కనీస వసతులు కలిగిన గృహం అందిస్తే వారి జీవితం మరింత భద్రతగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమాజంలోని సద్భావన కలిగిన వ్యక్తులు, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి సహాయం అందించాలని కోరుతున్నారు. ఆహారం, వైద్యం, నివాసం వంటి ప్రాథమిక అవసరాలలో చేయూతనిస్తే వారి జీవితం నిలబడే అవకాశం ఉంది. ఒకప్పుడు కష్టపడి గౌరవంగా జీవించిన ఈ కుటుంబం ఈరోజు సహాయం కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వం మరియు ప్రజలు స్పందించి ఈ వృద్ధ దంపతులకు భద్రతతో కూడిన జీవనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. 5 సంవత్సరాలైంది. అప్ప కష్టం చేసుకుని బతుకుతుండే. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు పరిస్థితి బాగలేదు. మేము ఎదురుగుండాము. ఏదో మేము చేసుకుని తినేవాళ్ళు వాళ్ళకి ఏదో ముద్దు పువ్వు అయితే పెడతాము. ఏమైనా సాయం చేసేకి మేము అంతటోళ్ళే కాదు. ఏదో ఉన్నోళ్ళు రొంత సాయం చేస్తే వాళ్ళు రొంత బాగుపడతారు. కుటుంబం కన్నీగా కారుతుంది. వాన వస్తే చాలా ఇబ్బంది. ఎవరు పిలుచుకుంటారు? ఇద్దరు బాగా ఉన్నట్ల. ఎవరి పరిస్థితులు బాగలేదు. రొంత ఎవరైనా సాయం చేయండి. పిల్లలు లేదు వాళ్ళకి, అనాథలు ఉన్నట్ల. వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఉన్నోళ్ళు రొంత సాయం చేస్తే వాళ్ళు రొంత బాగుపడతారు. కుటుంబం అంతా ఏమి లేదు, ఉండేకి కానీ లేదు. చాలా అద్దుమానం. అంత ఏమో సాయం చేస్తే కొంచెం బాగుపడతారు. పాములు ఇక్కడ ఉండేదే మా ఇది చాలా ఇబ్బంది. మిల్లి ఏరియా. వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళకి ఉండేకి ఇంట్లో మంచం గించం ఏం లేదు, కరెంటు లేదు. కరెంటు కానీ లేదు వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఎట్లో ఎవరైనా ఎవరంతా సాయం చేస్తే వాటిలో బాగుంటుంది. పెద్ద మనసు చేసుకొని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. వాళ్ళది ఎట్లా ఆయన కట్టలు నరుక్కుంటా బీబీ చేసుకుంటా బతుకుతుండ్రి. మొన్న ఊరికి పోయి ఫ్రాక్చర్ అయింది. కాలు లేవు ఆయనకి. ఆయమ్మకి కానీ బాగలేదు ఆరోగ్యము. ఏదో గేర్లో అంతా ఇంత పెడుతున్నారు. ఇప్పుడు అది కానీ మాకు చేత కావడం లేదు పెట్టేదానికి. మా పిల్లలు అదే సంసారమే చూస్తున్నాక అవుతుంది. హెల్త్ బాగలేదు మాకు కానీ. వాళ్ళకి సాయం చేయాలన్నా కానీ మళ్ళీ ప్రభుత్వము మనుషులు అందరు ఉన్నారు కదా పెద్ద పెద్దలు, వాళ్ళు కొంచెం సాయం చేస్తే వాళ్ళ రోజు పైకి లేచి ఇది ఉంటుంది. వాళ్ళకి ఏదో ఇల్లు గురించి అన్న ఇల్లు అన్నీ వేసేయండి లాస్ట్కి వాళ్ళకి ఉండేదానికి. ఇంకా అంతకింద మనం ఏం కోరుకుంటాము? అదే పాములు వస్తాయి, తినేదానికి అన్నం లేదు. పాప మా యొక్క ఆడ ఈడ పెట్టించుకొచ్చుకొని తినాలంటే ఎన్ని రోజులు తింటారు చెప్పండి? ఉన్నప్పుడు పెడతాం, లేనప్పుడు లేదు అని చెప్పేస్తాము. అప్పుడు ఆయన ఇబ్బంది పడుతుంది. ఆయన ఏం బయటికి రాలేడు. ఆయన బాత్రూమ్ కానీ పాపం ఏడ కూర్చుంటున్నాడో, ఆయన ఏం ఎత్తేసుకుంటుందో ఆయనకే తెలుసు బాధ. మా ఊరికైతే మేము ఇంట్లో ఉంటాం, చూడము. ఇదైతే ఆయనదైతే ప్రాబ్లం ఇది సార్. మళ్ళీ చూడండి మీరు, ప్రభుత్వము అందరూ ఉన్నారు కదా, సాయం చేసే ఇల్లు సరి చేసి కొంచెం నెల నెల వాళ్ళకి ఏదో వచ్చేటట్లన్నా సహకరించండి అందరు కలుసుకొని. పెద్దోళ్ళు మనం బీదోళ్ళు ఎట్లా సహకరించలేము. మేము కూలిపోయి తెచ్చుకొని తినేవాళ్ళము. ఒక రోజు ఉంటే ఒక రోజు మా ఇంట్లో కానీ పరిస్థితులు బాగుండు వాళ్ళకి పెట్టాలన్నా కానీ. చూడండి మీరు ఉన్నారు కదా పెద్దలు, అంతమంది ఉన్నారు, చూసి చేయాల, వాళ్ళకి సాయం చేయాల. అందరు దినాం అనుకుంటాం ఆ యొక్క అన్న గురించి. ఒక రోజు ఆయన ఒక్క రోజు ఇంటికాడ ఉండే మనిషి కాదు, కష్టం చేసుకుని తినేవాడు. పగలు కొట్టుకొని ఆడు ఎంత దూరం పోయి ఎండకి ఉత్తు కాలుతో వస్తున్నాయి ఆయన బాధ. ఇప్పుడు మాకి అందరికీ బాధ ఉంది. వాళ్ళకని కాదు, ప్రతి మా కాలనీకి అంతా బాధ ఉంది ఆయన బాధ. అయితే మేమైతే అదే బాధపడుతున్నాం. ఇప్పుడు మేమంతా కలిసి ఏం చేయాలన్నా అన్నం వరకైతే ఒక ముద్ద పెట్టగలం, ఇల్లు అంటే చేయలేం. కనీసం వాళ్ళు ఉండేదానికి ఇల్లు, వాళ్ళకి పెట్టేదానికి భోజనము అవి ఇవి కొంచెం సహకరించి పెద్దోళ్ళు అందరు కలిసి ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళని ఆదుకోండి, అంతే కదా. మా అందరికి మంచిది చేస్తాడు భగవంతుడు. మాకు దేవుడు ఆయమ్మను కాపాడినామనుకో మనకి దేవుడు మంచిది చేస్తాడని మేము కోరుకుంటున్నాం గేర్లో. అందరికీ నమస్తే. నా పేరు భారతి, సావిత్రిబాయి పూలే మహిళా ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు నేను. ఇక్కడ శ్రీలంక కొటాల్లో
బాలకృష్ణ, లక్ష్మీనరసమ్మ అని వృద్ధులు ఉన్నారు. వీళ్ళు ఒక 5 నెలల క్రితం వీళ్ళకి యాక్సిడెంట్ జరిగింది బాలకృష్ణకి. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి తోచినంత సాయం చేస్తున్నారు. తర్వాత ప్రతిరోజు వాళ్ళే అన్నం పెట్టినారు. మళ్ళీ కొన్ని రోజులకి మంజులా వెంకటేష్ అన్న గారిని, ఆ నలుగురు సంస్థ మంజులా వెంకటేష్ అన్న గారిని కలవడంతో ఆయన ఒక 5,000 ఆర్థిక సాయం చేస్తూ మరి వాళ్ళు కొన్ని సరుకులు కూడా ఇచ్చినారు వీళ్ళకి. మళ్ళీ 2వ నెల 7వ తారీఖు మన గుంతకల్ నియోజకవర్గమైన గౌరవనీయులైన జయరామన్న గారిని కలిస్తే వీళ్ళ పరిస్థితిని చూసి నా సొంత ఖర్చులతో వీళ్ళకి ప్రతి నెల 4,000 ఇస్తానని ఇస్తున్నారు. ఇప్పుడు 3వ నెల అయింది తీసుకున్నాం. అది ఇంకా ఏం వీళ్ళ పరిస్థితి అంటే ఉండడానికి నివాసం లేదు, పూర్తి పడిపోయే స్థితిలో ఉంది. అది ఇంకా రాబోయే రోజుల్లో ఎండాకాలం ఎక్కువ అవడంతో వర్షాలు ఎక్కువ అవుతాయి, ఇల్లంతా చెదలు పట్టింది. వాళ్ళకి కొంచెము ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా ఇంకా దీన్ని ప్రత్యేకంగా కొంత దృష్టిలో తీసుకొని ఆయన సొంత ఖర్చులతో ఇవ్వడము ఆయన గొప్పతనం. అది అంత ఆర్గనైజేషన్ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకొకటి ఏమంటే వాళ్ళకి పిల్లలు కూడా ఎవరు లేరు. ఎవరైనా పెద్ద మనసు చేసుకొని మంజులా వెంకటేష్ అన్న గారు, ఎమ్మెల్యే గారు, దాతలు ఇంకా కొంతమంది ముందుకొచ్చి వీళ్ళకి చేయూతనియ్యాలా, తర్వాత ఏదైనా ఉండడానికి నివాసం కల్పించాలని కోరుకుంటున్నాను. పూర్తిగా ఇంకొక వర్షం వచ్చిందంటే అది పడిపోతుంది. ఇంట్లో నుంచి పురుగులు అవి అన్ని మొత్తం కీటకాలన్నీ పడి ఆరోగ్య పరిస్థితి ఇంకా రోజు రోజుకి క్షీణిస్తుంది. వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. దాతలు ఎవరైనా అనేది కాదు, ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని పేరున అందరినీ కోరుకుంటున్నాము. గుంటకల్ ప్రజలందరికీ నమస్కారము. అలాగే మా వార్డ్ ఇన్ఛార్జ్ రవి గారికి, మంజులా వెంకటేష్ అన్న గారికి, మా లారెన్స్ అబ్బాయి సోషల్ వర్కరు అబ్బాయికి, నా పేరు దాసరి లక్ష్మీనరసమ్మ, ఈయన తమిళ్ మునుసామి బాలకృష్ణన్ మా ఇంటి ఆయన. ఈ ఇల్లు వచ్చేసి 21 సంవత్సరాల క్రితం ఈ ఇంటికి నేను పెళ్లి చేసుకొని సంసారం వచ్చినప్పుడు మా అత్త మామూలతో కలకల్లాడుతుండేది. మా అత్త మామ నాడు కూతురు కానీ పోయేసింది. అలాగే మేమిద్దరము దిక్కులేని పక్షులు అయిపోయేసినాము. మా ఆయన నన్ను బయటికి వెళ్ళి నీకోకుండా సాక్కున్నాడమ్మా. కానీ కాలు ఇరిగిపోయినప్పటి నుంచి నేనే కట్టెలు తెచ్చుకొని వంట చేసుకుంటున్నాను. ఒక 1 నెల రోజుల పాటు గేర్లో అందరూ వాళ్ళు అక్కడ ఇక్కడ పాత్రలు కడిగి అది ఇది తెచ్చి మాకు పెట్టినారు. తర్వాత మా దృష్టి వచ్చేసి నా మనవరాలు, నా మేనకోడలు కూతురు భారతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళింది. ఆయన గారు మమ్మల్ని ఆదరించి కనీసం నా పేరు కూడా అడగలేదు. అన్నా నా భర్త నా భర్తను కూడా చూపెట్టలేదు, బయట ఆటోలోనే పెట్టినాను. అన్నా మా ఇంటానికి కాలిపోయిందినా, అన్నంక కష్టంగా ఉంది అని చెప్పిన వెంటనే తక్షణమే ఆ కాలంలో అక్బర్ బీర్బల్ తక్షణ కర్తవ్యం వహించేవాళ్ళు, శ్రీకృష్ణదేవరాయలు, అటువంటి వాళ్ళను నేను మా గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యుడు జయరాం అన్నగారిని ఫస్ట్గా అంటే తక్షణమే నా సమస్యను గుర్తించి నా పరిష్కరించారు. 4,000 అట్లనే చేతిలో పెట్టారు. అమ్మ మీ ఆయన కూడా అవసరం లేదు, మీరే వచ్చి నెల తీసుకెళ్ళండి అని 3 నెలల పాటు ఇచ్చారు. నా సమస్య ఏమిటంటే ఇల్లు కాడుతుంది, ఈ ఇంట్లో నుంచి పిల్లలు లోపలికి వచ్చి ఎలకలు చంపి మిందుకేస్తున్నాయి. ఇదంతా నాకు రోజు పైనుంచి పురుగులు పడి కొరుకుతున్నాయి. ఆయన ఆపరేషన్ మనిషి తట్టుకోలేకపోతున్నాడు. మాకేమంటే దాతలు కనికరించి ఇదో రేకులు, అదో వాకిలు, తడుకు వాకిలైనా పర్వాలేదు, ఇక్కడ ఒక వాకిలి ఒక 5 బండలు ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది. దాసరి దాన్ని కాబట్టి అడుగుతున్నాను, దయచేసి నాకు ఈ సహాయం అందించవలసిందిగా సహృదయంతో కోరుతున్నాను. సహృదయులు ఎవరైనా సరే, దాతలు కానీ ఎవరైనా సరే నాకు సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు దాసరి లక్ష్మీనరసమ్మ.
నమస్కారం సార్, నా పేరు మునిస్వామి. మిల్లులో పనిచేసినాను. ఇప్పుడు చేత కాకుండా పోయింది, ఏడిపోతుంది, నా కాలు విరిగిపోయింది. నాకు సాయం చేసేకి ఎవరు లేదు. మీరే దేవులాగా నాకు సాయం చేయాలా. నాకు ఎవరు దిక్కుతారని అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళు కొద్దిగా అన్నం పెడుతున్నారు. 4 నెలలు అయిపోయింది, నా కాలు విరిగిపోయింది, నడచలేను. లోపల నుంచి బయటకు వచ్చే కూడా కష్టంగా వచ్చారు. మీరే కాపాడాలి, మీరే దేవుళ్ళు నాకు. సార్ ఇప్పుడు మా ఇల్లు పడిపోతుందో ఏమో, రాత్రి పడుకున్నా కూడా భయంగా ఉంది సార్. ఎట్లా ఉంటానో ఏం చేస్తానో తెలియదు. నా కాలు బాగున్నప్పుడు పని చేసి తిన్నాను. ఇప్పుడు ఏమీ జరగలేకుండా ఉంది. నా భార్యను పెళ్లి చేసుకుని పాపం అన్ని తెచ్చిపెట్టే తినుకుని ఉండింది. ఇంటికి పోయి అన్ని అడిగి తెచ్చిపెట్టి నాకు కాపాడుతుంది సార్. నాకు వేరే ఎవరు దిక్కుతరాలేదు. మీరే దేవుళ్ళు అటు మధ్య నాకు కాపాడాలా. నా భార్య నన్న వేరే ఎవరు లేదు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు రోజు అన్నం పెడుతున్నారు, అది తినుకొని ఉన్నాము సార్. బయటికి రాలేను, లోపల నడచలేను. ఆ అమ్మ నన్ను కాపాడుకుని వస్తుంది సార్. మీరే నాకు దేవుడు, నాకు ఏదో నాకు నెలకి కొద్దిగా సాయం చేస్తే నాకు చాలు సార్. మీకు 1,00,00,000 దండాలు వస్తుంది. నేను మిల్లులో పనిచేస్తున్నాను సార్. మిల్లులో పనిచేసేటప్పుడు నాకు ఏం భయం లేదు. ఇప్పుడు ఇల్లు పడిపోయినప్పటి నుంచి నాకు చాలా కష్టంగా ఉంది సార్. ఏదో నేను చచ్చిపోయినా కానీ నా పాడేసరి బాగుండాలి సార్. ఏదో ఒక సాయం చేసి నాకు హెల్ప్ చేయండి సార్. మీరు నెలకి నాకు సాయం చేస్తున్నారు. అదే మాదిరిగా నా ఇల్లు దాకా నాకు ఏదో ఒక సాయం చేయండి సార్. మీకు దానికంటే నాకు చెప్పకి రాదు, నా కాలు నడచలేదు. మీరే దేవుడు నాకు. అందరికి నమస్కారం. వీళ్ళు ఇక్కడ నివాసం ఉండబట్టి ఒక 40 సంవత్సరాలు అయింది. మిల్లులో జీవనాధారం పని చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత మిల్లు బంద్ అయినాక ఈయన కట్టెలు కొట్టుకొని భార్య పిల్లలు ఎవరు లేరు వీళ్ళకి. భార్య వచ్చిన ఏదో కట్టెలు కొట్టే కొంచెం డబ్బుతో బతికేవాళ్ళు. కానీ హఠాత్తుగా ఒక 6 నెలలు సంవత్సరం ఏంటది ఈయన ఉన్నట్లుండి కాలు యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు పనిచేయవు. అసలు జీవనాధారం సాగే చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఆమెకు కూడా బతకడానికి, ఇంట్లో తినడానికి కూడా చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఇల్లు చూస్తే చాలా ఘోరంగా ఉంది. నా ఇల్లు పాపం అంతా చిదులు పెట్టి అసలు ఇల్లు వాళ్ళ తినడానికి లేదు, గూడు ఉండడానికి లేదు. అలాగే మన సావిత్రిబాయి పూలే అధ్యక్షురాలు అయినటువంటి మన భారతి గారు ఎమ్మెల్యే అన్న జయరామ్ అన్నగారిని కలిసి అన్నగారికి అంత విషయం చెప్పుకొని అన్నగారు సదరం వచ్చినప్పుడు సదరం అప్లై చేసిన తర్వాత అంతవరకు నేను నా సొంత డబ్బు ఇచ్చి వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖు వచ్చి మా భారతి గారు నా దగ్గరికి వచ్చి వాళ్ళకి తీసుకోని చెప్పేసి 4,000 రూపాయలు ఇచ్చి పంపించి వాళ్ళకి భోజనానికి వాళ్ళ ఖర్చులకి ఇచ్చాడు. అన్న మీకు చాలా రుణపడి ఉంటామన్నా. దయచేసి అన్న మీరు మీ మంచి మనసుతో మీరు చాలా గొప్పవారన్నా. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలన్నా. మీకు గొప్ప మనసుతో మీ గుంటకల్ నియోజక ప్రజలందరికీ తెలుసన్నా మీరు ఎలాంటి వారు. మీ సేవలు మరవలేమన్నా. మీరు చాలా గొప్పవారన్నా. మీ మంచి మనసుతో ఒక్కసారి ఏదో వాళ్ళు ఉండడానికి చిన్ని రేఖ షెడ్ దయచేసి వాళ్ళకి ఇచ్చి ఏదో మీ వంతు మీరు కొంచెం సాయం చేయమని దయచేసి కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ అన్న.